మనలో చాలామందికి రామాయణం ఇంకా మహాభారతం గురించి పూర్తిగా తెలియదు. కానీ మహాభారతంలో ఉన్న కొన్ని ముఖ్యమైన పాత్రల గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అందులో ఒక ముఖ్యమైన పాత్ర ఏకలవ్యుడు. ఏకలవ్యుడు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది తన గురువు అయిన ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ఏకలవ్యుడి కుడి చేతి బటనవేలును కోసివ్వమని అడిగిన వెంటనే ఏకలవ్యుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కుడి చేతి బటనవేలును గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి ఇస్తాడు. మహాభారతంలో కర్ణుడి జీవితంలో ఇంకా ఏకలవ్యుడి జీవితంలో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. కర్ణుడు పుట్టిన వెంటనే తన తల్లికి దూరం అవుతాడు. కానీ ఒక సూత వంశానికి చెందిన భార్యాభర్తలు కర్ణుడిని పెంచుకుంటారు. అలాగే ఏకలవ్యుడు కూడా తన కన్నవారికి దూరమయ్యి ఒక నిషాద కులంలో పెరిగి ఆ తెగకు రాజు అవుతాడు. కర్ణుడు ఇంకా ఏకలవ్యుడు ఇద్దరూ ద్రోణాచార్యుడి దగ్గరే విద్యను నేర్చుకోవాలనుకుంటారు. కానీ వారు తక్కువ కులానికి చెందిన వారని ద్రోణాచార్యుడు వారిని శిష్యులుగా తిరస్కరిస్తాడు.